శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఇంతకుముందు శంఖం ఊదడం ఎలా అనే అంశం మీద శంఖం ఊదడం అనకూడదు, శంఖం పూరించడం అనాలి. బేసిక్గా అలాగ మనం శంఖం పూరిస్తాం అనే దాని మీద ఇంతకుముందు ఒక వీడియో చేశాము. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. ఇవాళ ఏమిటి అంటే శంఖం ఊదడంలో అనేక రకాల శబ్దాలని అనేక విధాలుగా మనం ఊదొచ్చు, పూరించవచ్చు. అది ఎట్లాగా అందులో వివిధ రకాలైన శబ్దాలు ఏ రకంగా మనం ఊదేటప్పుడు తీసుకురావచ్చు అనేది ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఇది మన శంఖం. ఇంతకుముందు చెప్పినట్టు మనం బేసిక్గా శంఖంలో వచ్చే శబ్దం కానివ్వండి, అందులో ఉన్న వేరియేషన్స్ మనం అప్లై చేసే ప్రెషర్ మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఎక్కువ శబ్దం రావాలి అంటే ఫోర్స్గా అందులో ఊదాలి. ఇప్పుడు బేసిక్గా మన ఎఫర్ట్ లేకుండా ఇందులో వేరియంట్స్ తీసుకొని రావాలి అంటే ఈ గాలి బయటకు వచ్చే ప్రదేశం ఏదైతే ఉందో దానిలోంచి దాన్ని ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేస్తూ కొన్ని సౌండ్స్ని తీసుకొని రావచ్చు. ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఇదేమిటంటే ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు కావాల్సిన విధంగా దీనిలోంచి సౌండ్ని మనం దీన్ని కవర్ చేస్తూ తీసుకొని వచ్చే ప్రయత్నం. ఇది ఒక రకంగా దీనిలో వేరియేషన్స్ తీసుకొని రావచ్చు. రెండోది, మనం మహాభారతం చూసేటప్పుడు సౌండ్ ముందు ఒక స్ట్రైట్గా వస్తుంది, ఆ తర్వాత మధ్యలో మనకి వేరియేషన్స్ వస్తుంటాయి. లాస్ట్లో 1-2 సార్లు అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి. అది ఎట్లా వదాలి అంటే మనం బేసిక్గా అనుకున్నది ఏంటి, పెదాలు రెండు మనం వైబ్రేషన్ మోడ్లో గాలి దీనిలోంచి పంపించాలి. అది మనం దీన్ని పంపించేటప్పుడే దాన్ని కంట్రోల్ చేయాలి. ఎట్లా అంటే అలా చేసుకుంటే మనకి బ్రేక్స్గా వస్తుంటుంది. ఒక్కోసారి మనకి హారన్ కొట్టినట్టుగా మధ్యలో ఫస్ట్లో 2-3 బ్రేక్స్ వచ్చి ఆ తర్వాత కంటిన్యూస్గా ఊతారు. అది మనం ఒకసారి చూద్దాం. ఇది మధ్యలో మనకు బ్రేక్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ఊదేటప్పుడు మనం లిప్స్ తోటి దాన్ని కంట్రోల్ చేయాలి. అది ప్రాక్టీస్తోనే సాధ్యమవుతుంది. ఇది కాకుండా మనం ఇందాక మహాభారతంలో మనం శంఖం ఊదినప్పుడు ఎట్లా వస్తుంది, ముందు స్ట్రైట్గా సౌండ్ వచ్చి లాస్ట్లో మనకి 2-3 సార్లు వేరియేషన్స్ వస్తాయి. అది ఎట్లా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. మన లిప్స్లో ఎట్లా వస్తుంది, అన్నట్టుగా వస్తుంది మహాభారతంలో. దానికి లాస్ట్లో మనం ఊదేటప్పుడు దాన్ని కంఠం నుంచి మన పెదాల మధ్య నుంచి రావాల్సిన ప్రెషర్ని కంట్రోల్ చేయాలి. అది ఎట్లా అనేది ఒకసారి మనం ప్రయత్నం చేసి చూద్దాం. చూసారు కదా, లాస్ట్లో మనకి ఆ వేరియేషన్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి అంటే మనం గొంతు దగ్గర నుంచి మన పెదాల మధ్య నుంచి వచ్చే ప్రెషర్ని కొంచెం తగ్గించి పెంచుతూ ఉంటే ఆ సౌండ్లో వేరియేషన్ మనం ఇప్పుడు విన్నట్టుగా వస్తుంది. ఇట్లానే అంటే మనం ప్రాక్టీస్ చేసిన కొద్దీ దీనిలో ఉన్న మెళకువలు మనకి ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి అప్స్ అండ్ డౌన్స్ వచ్చేలా కూడా ఇట్లా కొన్నిసార్లు వింటూ ఉంటాం. అది మనం ఊదేటప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అలా, అంటే మనం ఎక్కువ ప్రెషర్ పెట్టినప్పుడు ఎక్కువ సౌండ్ వస్తుంది. ఇప్పుడు నేను చేసిన పద్ధతి శంఖంలోంచి వస్తే ఊదితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ రకంగా వస్తుంది. సో ఇలాంటి మెళకువలు మనం శంఖం పూరించడం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనంతటా మనమే తెలుసుకోగలుగుతాం. ఇవాళకి ఇందులో ఊదే మెళకువల గురించి అందరికీ తెలియజెప్పే ఒక చిన్న ప్రయత్నంగా ఈ వీడియో. అందరికీ నమస్కారం.